టీడీపీ అంటే ఒక కుటుంబమని, కార్యకర్తలు తమ బిడ్డలు అని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబుతో నారా భువనేశ్వరి బ్రాహ్మణి ములాఖత్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడడానికి కార్యకర్తలు దెబ్బలు తింటున్నారని చెప్పారు. మహిళల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదన్నారు. చంద్రబాబు స్ట్రాంగ్ పర్సన్ అని, ఆయన్ను మానసిక క్షోభకు గురి చేయలేరని భువనేశ్వరి స్పష్టం చేశారు. ఇలాంటి ఆధారాలు చూపకుండా సిఐడి అధికారులు విచారించారని చంద్రబాబు చెప్పారని తెలిపారు. పేరు పేరున మీ అందరికీ నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో నిర్బంధించారు. మేము కుటుంబంగా వెళ్ళినప్పుడు, ఆయన్ని చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎస్పీ జైలర్ గారి రూమ్లోనే, అక్కడ ఆయన ఆఫీస్ రూమ్లోనే కూర్చోబెడతారు. రోజు ఒక లాయర్ వెళ్తారు ఆయన్ని చూడటానికి. ఆయన ఒక్క ఆయనే అలౌ చేస్తారు ఆయన రూమ్లోకి, ఆయన నిర్బంధించిన గదిలోకి. ఒకరోజు ఆయన చెప్పారు కుటుంబ సభ్యులకి, ఆయన భోంచేస్తూ ఉంటే చేతిలో ప్లేట్ పుచ్చుకుని భోంచేస్తున్నారని. ఆఖరికి ఆయన భోంచేయటానికి కూడా ఒక టేబుల్ కూడా ఇవ్వలేదని. ఆ టేబుల్ కోసం కూడా ఆ లాయర్ గారు ఒక లెటర్ పెట్టాల్సి వచ్చింది. ఆ లెటర్ దేనికని నేను అడిగితే లాయర్ గారిని పర్మిషన్ అంట, ఒక టేబుల్ చంద్రబాబు నాయుడు గారు భోంచేయటానికి ఒక టేబుల్ కోసం ఆయన పర్మిషన్ తీసుకుని అప్పుడు కానీ ఆ టేబుల్, ఒక చిన్న టేబుల్ ఆయనకి ప్రొవైడ్ చేశారు. అట్లా ఆయన మానసిక క్షోభంతో ఉండాలని ఆయన చాలా ఇట్లాంటి పనికిరాని చేష్టలు చేస్తున్నారు. కానీ వాళ్ళు మర్చిపోతున్నారు, ఎవ్వరు చంద్రబాబు నాయుడు గారిని మానసిక క్షోభం చేయలేరు. ఆయన ధైర్యంగా ఉంటారు. ఆయన మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ చాలా